టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలపై తొలిసారి స్పందించాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జయవదీత్ సైకే పేర్కొన్న విషయం తెలిసిందే. టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల్లో జట్టులో రోహిత్ శర్మ ఉంటాడని సైకే అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో లార్డ్స్ వేదికగా ఈ రోజు జరగనున్న చివరి వన్డే కోసం నిన్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కు వచ్చారు. ఆ సమయంలో రోహిత్ శర్మ భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్స్ కోటాక్ తో నడుచుకుంటూ వస్తూ మాట్లాడుతూ కనిపించారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియోలో సీతాన్స్ కోటాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ బయట జరుగుతున్న విషయాలతో మనకు సంబంధం లేదు, అవన్నీ పట్టించుకోవద్దని పేర్కొనడం కనిపించింది. దీంతో అసలు టీమిండియాలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు సంబంధించి ఇంటర్నల్ చర్చలు కూడా జరగలేదని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే రోహిత్ శర్మ వన్డే కెరియర్ పై దేవదీప్ సైకే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రోహిత్ కెరీర్ కు సంబంధించిన ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆదివారం లార్డ్స్ లో రోహిత్ చివరి వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని, భారత వన్డే జట్టులో రోహిత్ శర్మ కీలక సభ్యుడు, జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో అతడు భాగం, లార్డ్స్ వన్డే అతడికి చివరి మ్యాచ్ కాదని జగదీష్ సైకే అన్నాడు. ఇక సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రోహిత్ శర్మ వన్డే కెరియర్ రిటైర్మెంట్ వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్టయింది. కాగా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ ఆడిన 2 వన్డేలు కలిపి కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ వరుసగా 16, 48, 79 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో వరుస వైఫల్యాలతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు తెరమీదకి వచ్చాయి. ఇకపోతే లార్డ్స్ వేదికగా ఈ రోజు భారత కాలమాన ప్రకారం సాయంత్రం 3:30 చివరి మ్యాచ్ లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ డిసైడర్ మ్యాచ్. గెలిచిన జట్టు సిరీస్ చేజిక్కించుకుంటుంది.